అయితే ఇంకా పెళ్లి తర్వాత ఇట్లా సరదాగా గేమ్స్ ఆడిపిస్తాం కదా, అదైతే ఆడిపిస్తున్నాము. ఇంకా నేను మా అక్క, అతను వచ్చేసి మా పెద్దమ్మ కూతురు. హాయ్ చెప్పక్క. మరదలు మా తమ్మునికి అయితే ఇంకా ఇందులో ఈ గేమ్ ఆల్మోస్ట్ అందరికీ తెలిసే ఉంటుంది, సపరేట్గా చెప్పాల్సిన అవసరం లేదు. నా వాయిస్ని కొంచెం ఇగ్నోర్ చేయండి. ఇక్కడ వాటర్ కట్ అయింది. ఇందులో అయితే రింగ్ వేస్తాము. ఇంకా చూద్దాం మా మరదలు ఫస్ట్ పట్టుకుంటుందో ఇంకా మా తమ్ముడు ఫస్ట్ పట్టుకుంటాడో చూద్దాము. ఇక మా అక్క వేస్తుంది రింగు, చూసేద్దాం. అప్పుడు స్టార్ట్ అని పెట్టండి. నేను వేసినాక సౌండ్ రాగానే దాంట్లో వేసేయండి. ఓకేనా? 3, 4 అక్క నువ్వు కూడా దీంట్లో వేసాయి. వేసిన తర్వాత మనం వాటర్ ఇట్లా జిబ్బింగ్ చేస్తాం. అది వాళ్ళకి తెలియదు కదా. వింటానికి విల్లింగ్ గా ఉంటే శ్రీకృష్ణుడు భగవద్గీతలో అర్జునుడికి 1, 2, 3 మీకు మీ ఇద్దరికి అట్లా కాదు, తగ్గించుకుంటే కొంచెం బాగుంటది. అప్పుడప్పుడు ఇలాంటివి చేయాలన్న మూడు ఉత్సాహం. 4, 5 అక్క మనం క్వశ్చన్స్ అడుగుదాం అనుకున్నాం. లవ్ మ్యారేజ్, ఇంటర్ కాస్ట్ కదా మ్యారేజ్, అదైతే డిగ్రీ క్యాస్ట్ మీది లవ్ మ్యారేజా అరేంజ్ మ్యారేజా? తెలుగే చెప్పండి సీత గారు, మీది లవ్ మ్యారేజా అరేంజ్ మ్యారేజ్? గట్టిగా లవ్ మ్యారేజ్. అసలు మా తమ్ముడు మీకు ఎలా పరిచయం? పూంచుగా మా మరదలే చెప్పాలి, ఇవాళ మేమిద్దరం వినాలి. పాపం మా మరదలు మా తమ్ముడితోటి విసిగా ఎత్తిపోతుంది అసలు. 1 yearలో పరిచయం అంటే జాబ్లో ఒకటే దగ్గర పనిచేస్తాం. మీది లవ్ మ్యారేజా అరేంజ్ మ్యారేజా? మాది లవ్ మ్యారేజ్. ఓకే, మీది మీరు ఎప్పుడు ఫస్ట్ మీ అంటే డేట్ ఫిబ్రవరి డేట్ జనవరి 16 అంటే 1 year లవ్. 1 year లవ్లో ఫిబ్రవరిలోనే కదా కలిసింది వాళ్ళు. సార్ నువ్వు చెప్తావు. ఫిబ్రవరి 16కి మేము ఫస్ట్ టైం కలిసినాం. ఈమె రాకముందు నేను అదే స్టోర్లో ఉండే, లివైస్లో బంజారాహిల్స్లో ఉండే. నేను అదే స్టోర్లో ఉంటే ఇక తర్వాత అడిగారు, నేను కొంచెం స్టోర్ సీనియర్. తర్వాత అడిగారు ఈ అమ్మాయిని తీసుకుందాం వద్దా అంటే ఒక 2 అమ్మాయిలు వచ్చారు. ఇంకో అమ్మాయి శివాని అని ఉంటుంది. 2 ఫోటోలు నాకు చూపించి తీసుకుందామని అడిగారు. ఈమె ఆల్రెడీ లివైస్లోనే ఉంది, వేరే బ్రాంచ్లో ఉండే. ఇక తీసుకుందామని అడిగితే ఇక తీసుకుందామన్నా మంచిగా ఉన్నారు 2 అని చెప్పి తీసుకున్న కొన్ని రోజులకి ఇంకా నెక్స్ట్ డే వచ్చి జాయిన్ అయింది. జాయిన్ అయినాక ఒక 2-3 days చూసినా మంచిగా అనిపించింది. ఆమె క్యారెక్టర్ నాకు నచ్చింది, ఆమె కూడా అందంగా ఉంది. అందుకని మెల్లగా సెట్ చేస్తాం. మేము అట్లా ఒక ఫిబ్రవరిలో కలిసినాం, మార్చ్లో ప్రేమించుకున్నాం, ఏప్రిల్లో తిరిగినాం, మేలో ప్రపోజ్ చేసుకున్నాం. మే 16కి ఆమె ఓకే చేసింది. నేను ఏప్రిల్లో ప్రపోజ్ చేస్తే మే 16కి ఆమె ఓకే చేసింది. అట్లా 1 year అయిపోయింది. 1 year అయిపోయాక వాళ్ళ ఇంట్లో మ్యారేజ్ చేస్తారు. ఫ్యామిలీని ఎట్లా కన్విన్స్ చేసిరు, అది ఫస్ట్ మెయిన్ చెప్పు. ఇద్దరు అంటే ఇంకా ఉంటుంది, బట్ మేమేందంటే కొంచెం చాలా క్లోజ్ నేను వాళ్ళ ఫ్యామిలీకి. అంటే ఎట్లా అంటే ఎప్పుడైనా చికెన్ కావాలంటే తెచ్చిస్తా, మటన్ కావాలంటే తెచ్చిస్తా. అంటే వాళ్ళతో కలిసి ఉంటుండే, వాళ్ళ మమ్మీకి డాడీకి అందరికి ఇష్టం. నేను గణేష్ పండుగ కలవడానికి అదొక రీజనా, లేకపోతే మీకు ఇవ్వాలనిపించి పోవాలనిపించి? ఇక ఉండే, మేము అప్పటికి లవ్లో ఉండే, బట్ వాళ్ళ ఫ్యామిలీతో కూడా కొంచెం ఇంటరాక్షన్ అవుతుందని అప్పుడప్పుడు వెళ్ళేది. అంటే వీక్ ఆఫ్ ఉన్నప్పుడు, ఎప్పుడైనా ఫ్రీ ఉన్నప్పుడు వెళ్తా. వాళ్ళు కూడా రా 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 అని పిలుస్తారు. అంటే మంచి ఫ్యామిలీ టైప్లో ఉంటారు అనమాట. తర్వాత అట్లనే కలిసి ఇక మేము ఒప్పుకుంటారు ఇంట్లో అని అనుకున్నాం కాబట్టి ఇంట్లో చెప్తే వాళ్ళు ఒప్పుకున్నారు. ఒక 1 week అయింది. తర్వాత ఇంకా మళ్ళీ క్యాస్ట్ అది ఇది అని అన్నారు. బట్ మేము ఇంకా ఆలోచించుకున్నాం, ఇంకా ఏం వచ్చినా మేము వెనక్కి తిరగకుండా మంచిగా వెళ్ళిపోదాం, మనమే ఉందాం, ఎందుకు మనకి క్యాస్ట్ ఇది అది అని చెప్పి ఇంకా మేము ఇదంతా ఆలోచించలే. ఫ్యామిలీ ఏమంటుంది, అదేమంటుంది, ఇదేమంటుంది అని కొంచెం డేర్ తీసుకున్నాం. మెయిన్ ఏంటంటే ఎప్పుడైనా మనం ఒక అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి లవ్ చేసి అనుకుంటే
అమ్మాయి మన సైడ్ ఉండాలి. ఎవరేమన్నా అమ్మాయి మన సైడ్ ఉంటే చాలు, లాస్ట్కి మాలాగానే పెళ్ళి అయిపోతుంది అంతే. వాళ్ళు ఎంత వద్దన్నా ఎవరు వద్దన్నా అమ్మాయి మన సైడ్ ఉంటే చాలు, 100% కలుస్తారు అంతే. అది మేము ప్రూవ్ చేసినాం అంతే. పిన్ని కన్నా మా తమ్ముడికి అయితే అడిగినాం కదా, ఇప్పుడు ఒక్క క్వశ్చన్ మా మర్దల్ని అయితే అడుగుదాము. ఇప్పుడైతే ఇప్పుడు కొత్త ఫ్యామిలీలోకి ఇట్లా ఎంటర్ అయినావు కదా, నీ ఫీలింగ్ ఏంది అసలు? మంచిగా ఎట్లుందో చెప్పు నీకేమనిపిస్తుంది అదే చెప్పు. నాకు ఇప్పుడు కూడా డ్రీమ్ లాగానే అనిపిస్తుంది. అంటే నేను ఇప్పుడు అనుకోలే అట్లా అవుతుందని. ఇప్పుడు కూడా డ్రీమ్ లాగానే అనిపిస్తుంది అంతే. ఇమాజిన్ చేసినాం జస్ట్ అంతే. అంటే డ్రీమ్స్లో అట్లా ఇమాజిన్ చేసినాం, ఇది కూడా సేమ్ అట్లనే నడుస్తుందని అలా ఫీల్ ఉన్నది అంతే. అంటే మొత్తం హ్యాపీ అయిపోయి హ్యాపీ అన్నీ హ్యాపీ. కొత్త ఫ్యామిలీ, కొత్త లైఫ్, కొత్త ఇల్లు. కొత్త అంటే కొత్తగా ఏం అనిపిస్తలేదు, అంతే క్లోజ్గానే ఉన్నారు కదా, అందుకే ఏమనిపిస్తుంది. నా ఫ్యామిలీ వాళ్ళకి అంత మిస్ అవుతలేదు, మీరు అందరూ ఉన్నారు కాబట్టి అంతే. అయితే ఇంకా నాకు 2 తమ్ముళ్ళు కదా, నేను ఒక్కదాన్ని కదా. అంటే వదిన అంటే ఇప్పుడు నాకు ఇంత తమ్ముళ్ళే స్పెషల్ కదా, నువ్వు నాకు ఎట్లా ట్రీట్ చేస్తావు అంటే నేను నీకు ఎట్లా అనిపిస్తున్నా చెప్పు. అంటే వదినలాగా నేను ఎప్పుడు ఫీల్ కాలే, అక్కనే అని చెప్తూనే ఉంటాను కదా. మ్యారేడ్ ముందు కూడా అక్కనే పిలుస్తాను, ఇప్పుడు కూడా అక్కలాగానే చూసుకుంటాను. అంటే ఫ్యూచర్లో కూడా అక్కనే సేమ్ ఉంటుంది. సేమ్. సెకండ్ రౌండ్ ఇంకా కంటిన్యూ చేద్దాం. ఇంకా మా అక్క అయితే రింగ్స్ వేస్తుంది. ఇంకా ఇది లాస్ట్, అస్సలు చీటింగ్ చేయొద్దు. చేతులు పట్టుకోకుండా ఫోల్డ్ చేసుకోండి సార్ డబల్ ఫోల్డ్ చేసుకో. అట్లా కాదు, ఎట్లా అట్లా చేయండి. 1 2 3 వేసి అక్క. అక్క నువ్వు పట్టుకోక, వాడు చీటింగ్ చేస్తాడు. గో. చూద్దాం లాస్ట్ అయినా మా తమ్ముడికి రావాలని వీడు విన్ అయిపోయాడు. ఇంకా 3rd రౌండ్ కూడా చూడాలి. ఏదో ఒకటి ఇంకా లాస్ట్ ఎవరికి వస్తుందో వాళ్ళు. అక్క నువ్వు వేయక్క. వాళ్ళదే పై చేయి ఉంటది ఫ్యూచర్ లో మొత్తం. ఇప్పుడు లాస్ట్ అక్క అబ్బల్లారిజు తమ్ముడికి వచ్చింది. మళ్ళీ చెప్పు ఒకసారి. లాస్ట్ రౌండ్ లో ఎవరికి వస్తే వాళ్ళది పై చేయి లైఫ్ లాంగ్. తమ్ముడుదా మరదల్దా చూద్దాం. ఇదైతే ఇంకా లాస్ట్. ఇదైతే ఇంకా ఇద్దట్లో ఎవరిది డామినేట్ ఉంటుందో చూద్దాం. అక్క వేయక్క. ఇప్పుడు అక్క చేతులు కట్టుకో ఫస్ట్. చేసుకోండి. మా మరదలు బానే ఉంటుంది. సీరియస్ గా ఆడుతుంది గేమ్. నువ్వే చీటింగ్ చేస్తున్నావు. అబ్బా అక్క నువ్వు చేతులు పట్టుకోవాలి చూస్తుండు. తెలుగు అక్క అక్క నువ్వు పట్టుకోక, చేతులు పట్టుకోను. నిజాయితీగా ఆడండి. ఇప్పుడు ఇది లాస్ట్ రౌండ్ కదా, వెయ్యంగానే తీయొద్దు. ఒక 2 minutes ఆగాలి. ఎవరిది డామినేట్ అవుతుందో చూద్దామమ్మా. మొత్తానికి లోపల చేయి పెట్టేసరికి నువ్వే తీసుకున్నావు. రింగ్ పెట్టేయాలి, అదే ట్రెండ్. నీ చెయ్యిలా కాదు, లోపల తన చెయ్యికి రింగ్ పెట్టేయాలి, తీసేయాలి. అప్పుడు నువ్వు గెలిపియాలి. అదే కదా ఇది ఆట. నెక్స్ట్ గేమ్ లోకి అయితే వెళ్ళిపోదాం. ఒక నిమిషం. ఈ ఆట అయితే నాకు తెలియదు, మా చెల్లెలు చెప్తుంది కాబట్టి నేను చూస్తా. నాకే ఇప్పుడు దాకా మా పెద్దమ్మ చెప్పింది, అందుకైతే ఒకసారి ట్రై చేద్దాము. ఇంకా ఎండు కొబ్బరి ఉంది కదా, ఇట్లా నోట్ ఇది మీరు ఆడండి, వాళ్ళకి తెలిసిపోతుంది. ఇది మేమేం ఎక్స్ప్లెయిన్ చేయలేము కానీ మీరు డైరెక్ట్ చూస్తే మీకు అర్థమైపోతుంది. తినద్దు. చాలా ఇట్లుంది కదా తిన్నకి. అరే ఆమె రాదు, నువ్వే కాదు పోయి తీసుకోవాలి కదా మన పళ్ళకేమైనా అయితే. అది అంటే గట్టిగా అయిన లాగి మళ్ళీ టచ్ కాకూడదు లిప్స్ అనేవి. ఓకే ఇద్దరం ఒకటేసారి చెప్దాం. ఆగ్రా. ఆగు. ఇద్దరం 1 2 3 స్టార్ట్. ఆమె నోట్లో
కొబ్బరి టచ్ కుడతా, చేయకూడదు నీకు ఆమెని, కావాలి. మనం టచ్ చేయకూడదు. ఎండు కొబ్బరి ఉంది కదా ఆమె దగ్గర ఇది ఉంది, పట్టుకో. నెక్స్ట్ టైం నీ దగ్గర ఉండాలి. అది ఎట్లుండాలి అంటే ఇందులో హాఫ్ కట్ చేసి అది ఈజీ, అది easy. ఆమె అయితే సైలెంట్. ఈయన నోట్లో పెట్టేసి అసలు ఈయన ఏది వాగడు ఫస్ట్. అది ఇది అసలు ఎట్లా వస్తది? ఏయ్, ఊబర్ సూపర్ నిరా. అది ఆమె అసలు నోరు పడుతుందా ఆ నోట్లో ఎక్స్ప్రెషన్స్ కాడు హాసెస్ కాదు. ఒక నిమిషం ఆగు, ఒక నిమిషం తూ కాడతా అనరా కాడతా. ఇప్పుడు కూడా అసలు రాత్రి అరే పికార్ లేట్ ఏరి. ఇట్లానే ఉంచు. ఓకే ఆగు. చెప్పు చెప్పు. ఇంకా అండి స్టార్ట్. ఇగో ఇలా అయితే ఇలా లేదని ఇంకా మా తమ్మునికి అయితే రివర్స్ ఛాలెంజ్ ఇచ్చేసినాం. చూద్దాం ఇప్పుడు. టచ్ చేయొద్దు, తమ్ముని టచ్ చేయొద్దు. అర్రే అరే బా. ఒకసారే కదా, రెండు సార్లు ఈ గేమ్ లో అయితే మా మర్దలు విన్ అయిపోయింది. ఒకసారి అయితే మా తమ్ముడు విన్ అయ్యింది, ఒకసారి మా మర్దలు. ఇది 2 సార్లు యాడ్ చేసినాం. ఎక్కడనా ఫస్ట్ గేమ్. ఫస్ట్ సో ఫ్రెండ్స్, ఇవాళ వ్లాగ్ అయితే చాలా బాగా వచ్చింది. అసలు నవ్వి నవ్వి నా బుగ్గలు కూడా వస్తున్నాయి. అందుకే స్వీట్ మెమొరీస్లో మాకు యాడ్ చేస్తుంది. అందుకే ఈ స్వీట్ కూడా తిందాము ఒకసారి. ఫస్ట్ అయితే స్పెషల్ గెస్ట్ మా అక్క కాబట్టి మా అక్క మన ఇద్దరం తినిపించుకుందాం. బట్ మేమిద్దరం తినిపించుకుంటున్నాం, వాళ్ళు మాత్రం తింటారు. న్యూ కపుల్ జర్నీ కూడా స్వీట్గా సాగాలని మీరు కూడా బ్లెస్ చేసేయండి. బ్లెస్ చేసేయండి. నోట్లా అది ఉంది, అందుకే అట్లా వచ్చింది. బ్లెస్. నువ్వు తినిపి. దాంట్లో ఏముంది, మొత్తం రవ్వే ఉంది. సో ఫ్రెండ్స్, ఇవాళ వ్లాగ్ అయితే ఇదే. నెక్స్ట్ ఇంకా ఇలాంటి ఇంకో వీడియోలో అయితే కలుద్దాం. చలో బాయ్ బాయ్ చెప్పండి. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. సబ్స్క్రైబ్ తన్విశ్రీ అఫీషియల్. గట్టి చెప్పండి. సబ్స్క్రైబ్ తన్విశ్రీ అఫీషియల్ టు మై ఛానల్. అవర్ ఛానల్స్. అవర్ ఛానల్స్ అవర్ ఛానల్ అంతే.